తల్లికి వందనం చెయ్యకుండా మోసం. అర్థం కాలేదా? అమ్మకు అబద్ధం చెప్పి మోసం. ఇప్పుడైనా అర్థమైందా? ఇది కూడా అర్థం కాలేదా? అయితే డీటెయిల్డ్గా చెబుతాను, వినండి. ఎన్నికల సమయంలో చంద్రబాబు తల్లికి వందనం అన్నారా లేదా? అన్నారు. ఆ పథకం కింద చదువుకునే ప్రతి పిల్లాడికి 15,000 ఇస్తానన్నారా లేదా? ఇస్తానన్నారు. ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 అని మైకులు పగిలేలా అరిచి మరీ చెప్పారా లేదా? చెప్పారు. జగన్ తల్లికి మాత్రమే 15,000 ఇస్తానన్నాడు. నేను అధికారంలోకి వస్తే ప్రతి పిల్లాడికి ఇస్తానని చెప్పి ఓట్లేయించుకున్నారా లేదా? ఓట్లేయించుకున్నారు. అయితే ఇప్పుడు ఏమైందంటారా? జరగాల్సిందంతా జరిగిపోయింది. తల్లికి వందనం పథకం అమలు కోసం జారీ చేసిన జీవో 29లో తల్లికి మాత్రమే 15,000 అని క్లియర్గా రాసేశారు. అవునా సార్, మీరు చెబుతోంది నిజమా సార్ అని అమాయకంగా ఫేస్ పెట్టకండి. ఉత్తర్వుల్లో ఉన్నదే నేను చెప్పాను. మీకు ఆ జీవో కాపీ కూడా కాసేపట్లో చూపిస్తాను. అదేంటి సార్, ఎన్నికల ప్రచారంలో నిమ్మల రామానాయుడు ఏమన్నారు? నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అని మా ఇంటి ముందు ఆడుకుంటున్న ప్రతి పిల్లవాడి నెత్తిన చెయ్యి వేసి మరీ చెప్పారు. అధికారంలోకి రాగానే ఇలా మోసం చేస్తారా అని నన్ను ప్రశ్నించడం కాదు, సీఎం గారిని ప్రశ్నించండి. డిప్యూటీ సీఎం గారిని నిలదీయండి. ఆ జీవోలో వెంటనే మార్పులు చేయాలని గట్టిగా నిలదీయండి. లేదంటే అమ్మకు అబద్ధం చెప్పి తప్పించుకుపోతారు. సార్, ఒక్క తల్లికి వందనం పథకం మాత్రమే కాదు, మేనిఫెస్టోలోని హామీలన్నింటిపై ఇదే డౌట్ ప్రజలందరిలో కలుగుతోంది. మొత్తానికి బాబుది సూపర్ 6 కాదు, సూపర్ షాక్ అని తెలిపోయింది. అందుకు ఓ 10 పాయింట్లు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. పాయింట్ నెంబర్ 1, తల్లికి వందనం చేస్తానంటూ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీకి బాబు తిలోదకాలు ఇచ్చినట్టేనా? డౌటే లేదు, ఇది సూపర్ షాకే. పాయింట్ నెంబర్ 2, 1 నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే ప్రతి పిల్లవాడికి 15,000 హామీ ఇక గాలికేనా? డౌటే లేదు, ఇది సూపర్ షాకే. పాయింట్ నెంబర్ 3, ఎంతమంది పిల్లలైనా కనండి, ప్రతి తలకాయకు 15,000 ఇస్తానన్న హామీపై బాబు యూటర్న్ తీసుకున్నట్టేనా? డౌటే లేదు, ఇది సూపర్ షాకే. పాయింట్ నెంబర్ 4, 1 నుంచి ఇంటర్ వరకు చదివే దాదాపు 90 లక్షల మంది పిల్లల నెత్తిపై ఒట్టేసి చెప్పిన హామీని గట్టున పెట్టేసినట్టేనా? డౌటే లేదు, ఇది సూపర్ షాకే. పాయింట్ నెంబర్ 5, జగన్ సర్కార్ ప్రతి తల్లికి 15,000 ఇస్తే నేను పిల్లాడికి 15,000 ఇస్తానని ఓట్లేయించుకుని ఇప్పుడు మోసం చేసినట్టేనా? డౌటే లేదు, ఇది సూపర్ షాకే. పాయింట్ నెంబర్ 6, బేషరతుగా రైతు రుణమాఫీ అని 2014లో ప్రచారం చేసి గెలిచాక కోటయ్య కమిటీతో కోతలు పెట్టినట్టే ఇప్పుడు పెడతారా? డౌటే లేదు, ఇది సూపర్ షాకే. పాయింట్ నెంబర్ 7, ఎన్నికల సమయంలో ఇంటింటికి టీడీపీ నేతలు పంచిన గ్యారంటీ పత్రానికే ఇప్పుడు గ్యారంటీ లేకుండా పోయిందా? డౌటే లేదు, ఇది సూపర్ షాకే. పాయింట్ నెంబర్ 8, జగన్ పథకాలను కాపీ కొట్టి వేలం పాట పాడినట్టు పాడి అలవికాని హామీలిచ్చి ఇప్పుడు యూటర్న్ తీసుకున్నట్టేనా? డౌటే లేదు, ఇది సూపర్ షాకే. పాయింట్ నెంబర్ 9, ఉచిత ఇసుక పాలసీ అని ప్రచారం చేసి ఇసుక రేణువంత ప్రయోజనం లేకుండా చేసినట్టే ఈ పథకము అంతేనా? డౌటే లేదు, ఇది సూపర్ షాకే. పాయింట్ నెంబర్ 10, తల్లికి మాత్రమే 15,000 అని ముందుగా జీవో ద్వారా ఫీలర్ వదిలి వచ్చే రియాక్షన్ బట్టి అమలు చేయాలని ప్లాన్ చేశారా? డౌటే లేదు, ఇది సూపర్ షాకే. ప్రజలు వినిపిస్తున్నటువంటి 10 పాయింట్లు ఇవి. వీటిపైనే మనం చర్చించబోతున్నాం. సూపర్ 6లో అత్యంత ప్రధానంగా చంద్రబాబు చెప్పుకుంది ఏంటి? మహాశక్తి తల్లికి వందనం పథకం కింద మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఒక్కొక్కరికి 15,000 మేనిఫెస్టో పట్టుకుని వచ్చాను సార్. ఒక్కొక్కరికి 15,000 ఇస్తారు. తల్లికి కాదు, చదువుకునే పిల్లలందరికీ ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది 15,000 రూపాయలు. ఎంతమంది పిల్లలు చదువుతుంటే వారందరికీ ఏడాదికి 15,000. ఇది ఈ పథకం పేరు తల్లికి వందనం. నెక్స్ట్ ఇంకో పథకం, ఇది ఇంకో కాపీ చూపిస్తాను. అదే పథకంలో ఈ సూపర్ 6లో స్కూలుకి వెళ్ళే ప్రతి విద్యార్థికి చాలా క్లియర్గా చెప్పారు సార్. ఇక్కడ బాక్స్ కట్ ఉంటుంది చూడండి. స్కూలుకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000. ఇది వారి మేనిఫెస్టో నుంచి తీసింది. ప్రతి విద్యార్థికి కూడా 15,000 ఇస్తామని సూపర్ 6లో చాలా చక్కగా మేనిఫెస్టోలో ప్రింట్ చేశారు. ఇక చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తూ ప్రచార సభల్లో ఏమన్నారో నేను వినిపిస్తాను కాసేపట్లో. మీరే వందనం అంటారు. నిమ్మల రామానాయుడు గారు ప్రస్తుతం మంత్రివర్యులు, వారు ఏం ప్రచారం చేశారో కూడా ఆ విజువల్స్ మీకు చూపిస్తాను. ఆయన కూడా వందనం అంటారు. తర్వాత మొత్తం మేనిఫెస్టోను చూపిస్తాను, దానికి ఒక వందనం పెడతారు. ఆ తరువాత జీవో కాపీ. అసలైంది ఇది.
జీవో 29 ఇందులో అసలైన పాయింట్ సెకండ్ పేజీలో ఉంది. నేను అది మీకు కాసేపట్లో స్క్రీన్ పైన చూపిస్తాను. అప్పుడు వందనాలు మీరే పెడతారు.